మనం దేవుని మీద ఆధారపడుతున్నాం అన్న మాటని ప్రాక్టికల్గా చూపించటమే ప్రార్థన. అభ్యాసముతో వ్యక్తపరచడమే ప్రార్థన. ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసే తల్లి, ప్రార్థన చేసే తమ్ముడు, అన్న, అక్క ఎవరైనా కావచ్చు, వాళ్ళు తాము ప్రాక్టికల్గా అభ్యాసపూర్వకంగా ఒక సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ఏంటంటే, నేను నా ప్రతి సంగతికి నా మీదనో సాటి మనుషుల మీదనో నేను ఆధారపడట్లేదు, నా సృష్టికర్త అయిన దేవుని మీద నేను ఆధారపడుతున్నాను. దేవుని అదుపాజ్ఞల్లో బ్రతకొచ్చు. దేవుడు ఏం ఆశించాడంటే, నేను వాళ్ళకి స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నన్ను కోరుకుంటారు, నా నడిపింపులో నా మీద ఆధారపడి బ్రతుకుటలో వాళ్ళకి క్షేమం ఉంది, వాళ్ళకి నేను స్వేచ్ఛనిస్తాను, వాళ్ళు నా మీద ఆధారపడి బ్రతికితే బాగుండు అని ఆశించాడు. అంటే మొదట సృష్టించబడిన మనుషులు తన మీద ఆధారపడాలని దేవుడు ఆశించాడు. కానీ మనిషి ఏం ఆశించాడో తెలుసా? నేను ఒకరి మీద ఆధారపడకూడదు, నాకంటూ ఓన్గా అన్నీ కావాలి అనుకున్నాడు. అది బ్లండర్ మిస్టేక్, అతిపెద్ద ప్రమాదకరమైన పొరపాటు. దేవుడు ఏం ఆశించాడు? మనిషి తన మీద ఆధారపడాలని దేవుడు కోరుకున్నాడు. కానీ మానవుడు ఏం ఆశించాడు? తనకంటూ సొంతంగా ఉండాలి అని కోరుకున్నాడు. ఈరోజు కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్తున్నప్పుడు సహజంగా పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, వింటారు, వింటే బాగుపడతారు, వింటే బాగుండని తల్లిదండ్రులు కోరుకుంటారు. తల్లిదండ్రులు చెప్తారు కూడా, ఒరే బాబు, నీకు కీడు కోరతానా మేలు కోరతానా? మేలే కోరతానని తెలిసినప్పుడు మరి నా మాట వినవేమిరా? నా మాట వినవేమమ్మా, మీరు నా మాట వినండి, లేదా మీరు మా మాట వినండి, అది మీకు క్షేమం అని తల్లిదండ్రులు చెప్తారు. కానీ పిల్లలు చాలామంది ఒక డైలాగ్ వాడతారు. ఏంటో తెలుసా? పద్దాకల ప్రతిదానికి మీరు మీరని మేము మీ మీద డిపెండ్ అయితే ఇక ఎట్లా ఉంది ఇది? ఎట్లా ఉంటుంది ఇది? ఇక మాకంటూ సొంత ఇష్టాలు, ఆశలు, ఆలోచనలు, కోరికలు ఏమి ఉండవా? ప్రతిదానికి మీకు చెప్పాలి, మీరు చెప్పినట్టు చేయాలి, మీరు చెప్పినట్టు వినాలి. ఏంటి ఇది? ఇది ఒక నియంతృత్వం లాగా ఉంది, కానీ ఇది ఏమన్నా ఉందా? మాకంటూ సొంత ఆశలు, అభిలాషలు, మాకంటూ ఇష్టాలు ఉండవా అని తల్లిదండ్రులకు రిటర్న్ కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు పిల్లలు. కానీ వాళ్ళని స్వేచ్ఛకు వదిలేస్తే వాళ్ళు ఏ గతి పడతారో తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనుభవ జ్ఞానం పొందినోళ్ళు, పెద్దోళ్ళు. ఏం జ్ఞానం? అనుభవ జ్ఞానం పొందినోళ్ళు. అంటే ఎలాంటి సిచ్యువేషన్లు, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, జీవితంలో ఏ ఘట్టంలో ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ అనుభవించి ఉంటారు. అందుకే ముందుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది పిల్లలకి ఇబ్బందికరంగా ఉంటుంది, సుత్తిలాగా, సోదిలాగా ఉంటుంది, నసలాగా ఉంటుంది. అబ్బా, మొదలుపెట్టింది అనుకుంటా. కానీ ఎంత ఇబ్బంది పడుతున్నా సరే తల్లిదండ్రి మాత్రం ఒకటే ఆశిస్తారు, పిల్లలు తమ మాట వినాలి, తమ మీద డిపెండ్ అవ్వాలి, తమ ఐడియాలజీని అనుసరించి వారు బ్రతికితే వాళ్ళకి క్షేమం అని వీళ్ళు అనుకుంటారు. కానీ పిల్లలు ఏమనుకుంటారు? తమకంటూ ఒక సొంత ప్రపంచాన్ని నిర్మించుకుంటారు. తల్లిదండ్రులు కొంచెం గట్టిగా కానీ ఈ విషయంలో పట్టుబడితే, సరేలే తగలబడతాను, అన్నీ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని మాట్లాడి ఇక వాళ్ళకంటూ ఒక రహస్య ప్రపంచాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత వాళ్ళు దెబ్బతింటాం అనేది మనం చాలామంది జీవితాల్లో చూసాం. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు తెచ్చుకున్న దరిద్రాన్ని మళ్ళీ వీళ్ళు మొయ్యక, వాళ్ళు తగిలించుకున్న ఉచ్చులను మళ్ళీ వీళ్ళు కష్టపడి అవసరమైతే వీళ్ళ బతుకుల్ని త్యాగం చేసినా వాటిని తొలగించక తప్పదు. అంటే ఆదాం హవ్వల విషయంలో దేవుడు అంతే చేశాడు. అందుకని చెప్తున్నాను నేను. సో దేవుడు ఏం ఆశించాడు చెప్పండి? మనుషుడు తన మీద ఆధారపడాలి, అది వానికి క్షేమం అని కోరుకున్నాడు ఒక తండ్రిగా. కానీ మానవుడేమో అనుకున్నాడు? ముఖ్యంగా హవ్వ, సర్పములో సాతాను ప్రవేశించి హవ్వను శోధించినప్పుడు వాడు ఏ పాయింట్లో శోధించాడో తెలుసా? అతని మీద నువ్వు ఆధారపడేదేంటి? అది ఆ పండు తింటే నీవు ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తి అవుతావు, నువ్వు కూడా ఆయన వంటి దానవవుతావు, నీ భర్త కూడా దేవుని వంటి వాడు అవుతాడు, మీరు దేవతల వలె ఉందురు, మీ కళ్ళు తెరవబడతాయి, మీకు సొంత జ్ఞానం వచ్చేస్తుంది. ఇక ప్రతిదానికి దేవుడు 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 అనాల్సిన అవసరం లేదు. ఓన్ లైఫ్, స్వతంత్ర జీవితం, సొంత జీవితం సూపర్గా ఉంటుంది అన్నాడు. సో అక్కడ మనస్సు ఎటు లాగిందో మీకు తెలుసు, మనిషి బుద్ధి ఎటు మారిందో తెలుసు. దేవుని మీద ఆధారపడటం అనేది ఇష్టం లేదన్నది అక్కడ వ్యక్తమైంది. తమంతట తాము సొంత జ్ఞానులు అయి ఉండాలి, సొంతంగా తమ లైఫ్ని తాము డిజైన్ చేసుకోవాలనే ఆలోచన మొదటి ఇద్దరిలో వ్యక్తమైంది. తర్వాత అదే బ్లడ్ పంచుకొని పుట్టిన మనందరికీ ఆ జాడ్యం అంటింది. పారంపర్యంగా ఆస్తులు కలిసి వచ్చినట్టు, పారంపర్యంగా రోగాలు వచ్చినట్టు, పారంపర్యంగా ఈ స్వతంత్ర జీవితం, ఓన్ లైఫ్, సొంత జీవితం, నా ఇష్టం అనే నైజం అందరికి వచ్చింది. ఎవరన్నా కదిలిస్తే నా ఇష్టం ఏంది అంటారు. ఆఖరికి ఇంట్లో వాళ్ళు కదిలిస్తే నా ఇష్టం ఏంది? కాదురా, ఏం నీ ఇష్టం అంటే ఇక మరి మేము ఉంటే
ఏం చేస్తారు? చేయండి, నా ఇష్టం, అంతే. ఆడపిల్లలు కూడా అంతే, నా ఇష్టం. ఫ్యామిలీలో ఇక అందరూ డైలాగ్ ఇదే తెలుసు కదా. కొంతమంది భార్యలు, భర్త, అమ్మాయి ఇది కరెక్ట్ కాదు, నా ఇష్టం, ఇష్టమైతే ఉంటా లేదా వెళ్ళిపోతా, అట్లా అంతే, నా ఇష్టం. ఒక్కొక్క భర్తకు భార్య చెప్పబోయింది, ఏమయ్యా అట్లా కరెక్ట్ కాదేమంటే, ఏ నా ఇష్టం, ఇస్తా ఒకటే అంటాడు. ఇష్టం, నా ఇష్టం అనే డైలాగ్ అందరి నోట్లో ఉంటుంది కదా. పబ్లిక్లో అదే డైలాగ్, హౌస్లో అదే డైలాగ్. ఇలాంటి అలవాట్లలో పెరిగాం. ఎప్పుడైతే యేసు ప్రభులోనికి వచ్చామో, యేసు ప్రభుని తెలుసుకున్నామో, మనకు ఒకటి స్పష్టంగా అర్థమైంది. ఏమర్థం తెలుసా? మన సొంతంగా మనం అన్నీ రీచ్ అవ్వలేము, ముఖ్యంగా పరలోకాన్ని చేరలేము. మనమంటూ దేవుని రాజ్యానికి చేరాలంటే మనకు ఒక వ్యక్తి అవసరం అన్న సంగతి మనకు అర్థమైంది. మనందరం నిత్య జీవార్థమై ఆయన ఆశ్రయించాం. అవునా? ఎవరిని ఆశ్రయించాం? యేసుక్రీస్తుని ఆశ్రయించాం. ఎవరు గాయపరచబడి శ్రమ నుండి మనకు విమోచన ఇచ్చాడు కనుక ఇప్పుడు ఆయనను పట్టుకొని మనం వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకు ఒక వ్యక్తి అవసరమయ్యాడు అన్నది క్రీస్తులో మనకు అర్థమైంది. అవునా? ప్రభులో మనకు అర్థమైంది. దాంతోపాటు ఇంకొకటి కూడా అర్థమైంది. పరలోకంలోనికి చేరడానికి, నరకాగ్ని తప్పించుకోవడానికి, దేవునితో యుగయుగాల జీవితానికి మాత్రమే కాదు, ఈ భూమి మీద జీవించిన జీవిత కాలంలో మన శరీరానికి కానీ ఆత్మకు కానీ ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారం కూడా దేవుని దగ్గరే ఉంది. అన్నిటికీ మనం దేవుని మీదే ఆధారపడాలి. ప్రైజ్ ద లార్డ్. భూమి మీదనే మనకు శిక్షణము, ట్రైనింగ్ పొందడం లాంటిది, అభ్యాసం చేసుకోవడం లాంటిదే ప్రార్థన. ఎందుకంటే వినండి, ఈరోజు ఇంతమంది ఉన్నాం, మనకి బోల్డ్ అంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, కుటుంబ సభ్యులు. కొన్ని కుటుంబాల్లో 6 ఉన్నారు, 7 ఉన్నారు, 8 మంది ఉన్నారు, 4 ఉన్నారు. కొన్ని ఫ్యామిలీస్లో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలకు 20-30 మంది కూడా ఉన్నారు. అయితే ఒక్క మాట గుర్తుపెట్టుకుని, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా, ఎంతమంది ఉన్నా, ఎన్ని అనుబంధాలు ఉన్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు సింగిల్గానే ప్రయాణం అవ్వాల్సి ఉంటుంది. నీకు భయమైనా తప్పదు, నీకు వేదనైనా తప్పదు, నీకు ఇష్టం లేకపోయినా తప్పదు. నీ వారిని నువ్వు విడవాల్సిన రోజు ఒక రోజు ఉంటుంది. నువ్వు సింగిల్గా నిలబడిపోయే రోజు ఒక రోజు వస్తుంది. అంటే భూమి మీద అందరూ విడిపోయి నేను సింగిల్గా బ్రతుకుతానా అని కాదు, పోయేటప్పుడు వస్తుంది ఆ రోజు. యాత్ర ముగించి పోవునప్పుడు నీతో ఎవడు రాడు, ఏ స్త్రీ రాదు, ఏ పురుషుడు రారు, నువ్వు కన్నవారు రారు, కట్టుకున్నోళ్ళు రారు, నిన్ను కన్నోళ్ళు కూడా రారు. సింగిల్ పర్సన్ నువ్వు, అంతే. ఇది ఒక నగ్న సత్యం. ఇప్పుడు బాగా లోకపు మత్తులో ఉన్న వాళ్ళకి ఇదంతగా నప్పదు కానీ నిజం ఇది. ఎంతమంది ఒప్పుకుంటారు? 100%, 100% నిజం. ఏనాటికైనా నీకు ఒంటరితనం తప్పదు. ఈరోజు నీ చుట్టూ డజన మంది ఉండొచ్చు, ఒకరోజు వచ్చింది నువ్వు ఒక్కతవే ఉంటావు, నువ్వు ఒక్కడివే ఉంటావు. ఆనాడు నీ పక్కన నిలబడేది ఏ నరుడు కాదు కానీ యేసయ్య ఒక్కడే. ఈ లోకాన్ని నువ్వు వదిలిపెట్టిన తర్వాత నీ ప్రక్కకు చేరతాడు యేసయ్య. చేరిన తర్వాత ఎంతకాలం నీతో ఉంటాడంటే, ఇక అంతము లేని రాజ్యంలో యుగయుగాలు ఆయన నీతోనే ఉంటాడు. ఆయన నీ నుంచి విడిపోడు. అది ఎప్పుడో చచ్చిపోయాక చూద్దాంలే అని మీరు అంటారేమో. భూమి మీద బతికుండగానే ఆయన కంటికి మరుగై, మన కళ్ళకి ఆయన మరుగై ఉండగానే మనం ఆయనతో సహవాసం చేయటం, ఆయనతో మాట్లాడటం, ఆయనతో సంభాషించటం, ఆయన మీద డిపెండ్ అయి నడవటం అనేది అభ్యాసం చేయడాన్నే ప్రార్థన అన్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసేవాడు, ప్రార్థనకు ఆసక్తి చూపేవాడు, ప్రార్థన ఎడల తృష్ణ కలిగిన వాడు, దేవుని మీద నేను ఆధారపడటం నేర్చుకుంటున్నాను, దేవుని మీద ఆధారపడి బ్రతకడాన్ని నేను సాధన చేస్తున్నాను. ఎందుకంటే ఏ విషయంలో కూడా నా అంతటా నేను అన్ని డీల్ చేసుకోలేను. ఒకప్పుడు నేను నా ఇష్టమని కోరుకొని దరిద్రాన్ని తెచ్చిపెట్టారు మానవులు, ఆది మానవులు ఇద్దరు. అయితే ఇప్పుడు నేను కాదు, నా ఇష్టం కాదు, నా సమస్తము ఆయన మీద ఆధారపడి ఆయన ఇష్ట ప్రకారం బ్రతకడానికి నన్ను నేను అప్పగించుకోవడాన్ని సాధన చేస్తున్నాను. అందులో మొదటి అడుగు ప్రార్థన. దేవుని మీద ఆధారపడడాన్ని సాధన చేయటం. ప్రార్థన చేసేవాడు ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద ఆధారపడడాన్ని నేర్చుకుంటున్నాడు. అంటే ప్రార్థన చెయ్యనోడు దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద ఆధారపడి జీవించటం అనేదాన్ని సాధన చేయటల్లా. అంటే దేవుని అవసరత నాకు లేదన్నట్టు బతుకుతున్నాడు. అంటే దేవుని అవసరత నాకు లేదు అంటే నా అంతటా నేను బ్రతకగలను, చరించగలను, ఏమైనా చేయగలను నా అంతటా నేనని తన మీద తనకి బాగా నమ్మకం ఉన్నవాడే కదా ఆయన మీద ఆధారపడాడు. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేసే వ్యక్తి తన మీద తను ఆధారపడుతున్నాడు. ప్రార్థన ద్వారా ప్రభువుని సమీపించే వ్యక్తి ప్రతి విషయానికి నేను కాదు, నా దేవుడే నాకు సహాయకుడని ప్రభు మీద ఆధారపడడాన్ని సాధన చేస్తున్నాడు. ఓకే, పాయింట్ నెంబర్ 1.
మీకు తెలియజేయాలనుకున్నాను నేను ఈ విషయాలన్నిటిని. రెండో సంగతి ఏం చెప్పాను? మొదటి సంగతే రెండో సంగతి అయింది. ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వ్యక్తి సహజంగా నిద్రపోయి ఆహారం తిని ప్రార్థన చేయటం మామూలు విషయమే. కానీ తిండి నిద్ర కూడా మానుకొని, ఈరోజు లోకమంతా హాయిగా నిద్రపోతుంది ఈ టయాన. చలికి మంచిగా ఫుడ్ తిని కాసేపు సెల్ ఫోన్ చూసేవాడు చూసి దుప్పటి ముసుగు దాన్ని వెచ్చగా వండుకొని ఉంటారు నాకు తెలిసి. ఎక్కడోళ్ళు అక్కడ. ఇక్కడికి వచ్చి కూడా కొంతమంది వేసుంటారు, పడకలు వేసుంటారు. ఒకటి బాధి లేపండి ఎవరన్నా అట్లా వండుకొని ఉంటే. ఎందుకు వచ్చావు నిద్రమోహమా? నిద్రపోవటానికి కాదు కదా, లే అని లేపండి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం కోల్పోతారు. పాపం త్యాగం చేద్దామని వచ్చారు, ఆగలేకపోయారు. వచ్చి దేవుడిని పక్కన పెట్టి నిద్రకే సమయం ఇచ్చారు, నిద్రకే విలువనిచ్చారు. కానీ మీరున్నారే ఇంతమంది నిద్రపోలా, మీ హృదయాలు దేవుని కొరకు పరితపిస్తున్నాయి. మీతో కూడా వచ్చిన వాళ్ళు అక్కడక్కడ పడకలేసి నిద్రపోయి ఉంటారు, కానీ మీరు మాత్రం నిద్ర మానుకొని దేవుని సన్నిధి కాచుకున్నారు. అంటే మీరు ఒక సంకేతాన్ని ఇస్తున్నారు దేవునికి. దేవా, ప్రజెంట్ నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఇదిగో నిద్ర కూడా పట్టట్లేదు నాకు. ప్రజెంట్ సిచ్యువేషన్లో నీ అవసరత నాకు చాలా ఉంది దేవా. నువ్వు జోక్యం చేసుకోకపోతే మాత్రం నా వల్ల కాదు. నువ్వు హాయిగా తిని నిద్రపోతా ప్రార్థన చేస్తే అది కామన్ విషయం, ఓకే, రాసుకుంటాడు, అది కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. కానీ తిండి నిద్ర కూడా పక్కన పెట్టి నువ్వు దేవుని వైపు చూసావంటే నువ్వు ఒక సంకేతాన్ని ఇస్తున్న దేవునికి. మామూలు విషయాలు అయితే నేను అంతగా పట్టించుకోను, నిన్ను అంతగా ఇబ్బంది పెట్టను, కానీ ఇప్పుడు నా పరిస్థితి అస్సలు బాగలేదు, నాకు ఈ పరిస్థితుల్లో నీవే సహాయం తండ్రి చేసేదిగో, నాకు తిండి పట్టట్లా, నిద్ర పట్టట్లా, కొంచెం నన్ను కనిపెట్టు, నీ అవసరత నాకుంది, నాకు సహాయం చేయి అని ఒక చక్కని సంకేతాన్ని మనం దేవునికి పంపిస్తున్నట్టు రుజువు ఇది. అందుకే ప్రార్థన చేయండి. కొన్ని మొండివి మిమ్మల్ని పీడిస్తుంటే దాని విషయంలో దేవుని అవసరత నీకు ఇంకా ఎక్కువ ఉన్నట్టు గుర్తించి ఉపవసించి ప్రార్థించు అన్నాడు యేసయ్య. ఇది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక దురాత్మను గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చి ఒక మాట గద్దించగానే దయ్యం వాడిని పడద్రోసి విలవెల్లాడించి వెళ్ళిపోయింది. ఆయన వారిని గద్దించాడు. విశ్వాసం లేని తరం వాళ్ళని ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను ఏంటి మీరని కోపడ్డాడు. కోపడి ఆ చిన్నవాడికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి చేరి, ప్రభు, మేమెందుకు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? నువ్వు ఒక మాట పలకగానే అది వెళ్ళిపోయింది, మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయామని అడిగారు. అప్పుడు ఆయన చెప్పాడు, మార్కు సువార్త 9వ అధ్యాయం, బైబిల్ ఉంటే తీయండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మార్కు సువార్త 9:29. అదే, అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాను. ప్రార్థన వలననే అన్నకాడ 2 అనే సంఖ్య వేసి పుట్నోట్లో దాని అర్థం రాశాడు, ఉపవాసం వలననే, ఉపవాస ప్రార్థన వలననే. ఏం మామూలు ప్రార్థన పనికిరాదా? స్తోత్రం చెప్పండి. అన్ని ప్రార్థనలు దేవుడు వింటాడు. మన పిల్లలు అడిగిన ప్రతిదీ మనం మనసులో పెట్టుకుంటాం, కానీ వాడు క్యాజువల్గా అడిగినప్పుడు అది క్యాజువల్గానే తీసుకుంటాం. తిండి మానుకొని కూర్చున్నాడు అనుకో, వాడు దాని విషయంలో ఎంత అవసరత కలిగి ఉన్నాడో, ఇప్పుడు అర్జెంటుగా మన సహాయం వాడికి ఎంత అవసరమో మనకు అర్థమైద్ది. ఏమంటే నాకు తెలియక అడుగుతాను, తిండి మానుకొని కూర్చుంటేనే ఆయనకు అర్థమైద్దా? ఆయన దేవుడు కదా. దేవుడు అయినప్పుడు మనం తిండి మానుకొని నిద్ర మానుకొని కూర్చుంటేనే అలా స్పందిస్తాడా? దేవుడు అయినప్పుడు తిండి మానుకోపోయినా, నిద్ర మానుకోపోయినా మనకు కావాల్సిన సాయం చేయాలంతే అనేమన్నా నువ్వు అంటావా? అట్లయితే దానికి నా సమాధానం విను. ఆయన దేవుడే, కానీ దేవుడు అన్నమాట ఎంత నిజమో ఆయన మన నాన్న అన్నది కూడా అంతే నిజం. అందరూ చెప్పండి.